నమస్కారం, ఏఆర్ న్యూస్ స్వాగతం. నా పేరు విజయ్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేశామని, సరిహద్దులో అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. గురువారం పాతపట్నం సాధారణ ఎన్నికల కోసం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూముల్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మెలియపుట్టి మండలం అంతర్రాష్ట్ర సరిహద్దు వసుంధర చెక్ పోస్ట్ ను పరిశీలించి తదుపరి చేపట్టవలసిన పనులపై ఆరా తీసి సూచనలు అందజేశారు. తదుపరి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీసి సంబంధిత రికార్డు పరిశీలించారు. మెలియపుట్టి మండలంలో మెలియపుట్టి జెడ్పీహెచ్ఎస్ స్కూల్, జలకలింగపురం పోలింగ్ బూత్లను పరిశీలించి మర్రిపాడు సచివాలయ పరిధిలో ఉన్న జలకలింగపురం పోలీస్ స్టేషన్ పరిశీలించి పోలింగ్ బూత్ ముందర ఉన్న రహదారిని సరిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, ఈవీఎంలు, స్ట్రాంగ్ రూముల కోసం ఏర్పాట్లను ఆయా అధికారులంతా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పర్యటనలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆయా మండల తహసీల్దార్లు, ఎన్నికల విధులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని హెచ్చరించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాలు సిఐ, ఎస్ఐ ఆధీనంలో ఉంటాయని తెలిపారు. గతంలో ఎన్నికల్లో హింసను ప్రేరేపించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వారందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో పోలీస్ స్టేషన్ వారీగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన అంశాలపైన పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధుల పట్ల అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. చెక్ పోస్టుల వాహనాల తనిఖీల నిరంతరం నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, జిల్లా స్థాయిలో అదేవిధంగా స్టేషన్ స్థాయిలో ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఎలాంటి యాక్షన్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలా ఉంది, ఈ అన్ని అంశాలపైన రివ్యూ చేయడానికి శ్రీకాకుళం రావడం జరిగింది. అండ్ 12 SSTs ఉన్నాయి. చాలామంది కొంత QRTs కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ 25 వరకు ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీకాకుళం వరకు వస్తే టోటల్ 24 FSTs ఉన్నాయి. 7 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఉన్నాయి. 4 ఇంట్రా స్టేట్లు అండ్ విత్ ఇన్ ది స్టేట్. సో టోటల్ 7 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టులు కూడా ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట. పోలీసే కాకుండా రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు దీంట్లో. ఒక వీడియో ఒక టీం కూడా ఉంటుంది. ఏదైనా పట్టుకున్నప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి FSTs will inform, the cases will be booked according to the model code of conduct violation and action will be taken and cases will be filed.
ఎటువంటి ఆర్థిక స్తోమత లేక సరైన న్యాయం పొందక క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న అనేక మంది ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానంలో ఉచిత లీగల్ సెల్ ఏర్పాటు చేశామని సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎం సన్యాసనాయుడు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ సూచనల మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల పరిధిలో ఈ కేంద్రాలు గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటు చేశామని చెప్పారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఈ ఉచిత డిఫెన్స్ సిస్టమ్ ఒక వరంలా పనిచేస్తుందన్నారు. కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విలేకరుల సమావేశంలో శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సభ్యులు జి ఇందిరా ప్రసాదులు పాల్గొన్నారు. మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వారి తరపున ముఖ్య విజ్ఞప్తి, మన శ్రీకాకుళం జిల్లాలో మన జిల్లా కోర్టు ప్రెమిసెస్లో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అనేదాన్ని పోయిన సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా మన జిల్లాలో ఉన్న క్రిమినల్ కేసెస్లో ఎవరైతే ముద్దాయిలుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ తాలూకా సర్వీసెస్ని ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఫ్రీగా వినియోగించుకోవాలని విరివిగా అందరినీ కోరుకుంటున్నాం. దీని తాలూకా ఈ సిస్టమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల సరి అయిన న్యాయం పొందలేకపోతారో వారందరికీ కూడా ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా కోర్టుల్లో క్రిమినల్ కేసెస్ ఫ్రీగా ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంలో ఉన్న ముగ్గురు అడ్వకేట్స్ వాదించి కేసులు వాళ్ళ తరపున ఈ జిల్లా కోర్టు పరిధిలో ఉన్న అన్ని కోర్టుల్లో కూడా శ్రీకాకుళం కాంప్లెక్స్లో చేయబడతాయి. కాబట్టి ఇది ప్రజల ఉపయోగార్థం మన జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు, మన రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు కలిపి మన జిల్లాకి దీన్ని కూడా ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఎక్కువ మంది వినియోగించుకోవాల్సిందిగా మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున మన ప్రధాన న్యాయమూర్తి గారు ఆదేశానుసారం ఈరోజు మీకు ఈ విన్నపం విన్నవించుకుంటున్నాం. మానవ మనుగడకు చెట్లు ఎంతో ఉపకరిస్తాయని శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి చెంచులాపు సింహాచలం మాట్లాడుతూ, ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారి ఆయు ప్రమాణాలు గణనీయంగా పెరగడానికి దోహదం చేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు పెంచండి లేదా వాటిని సంరక్షించేందుకు సహకరించండి అంటూ హితవు పలికారు. నడక సంఘాల మాజీ గవర్నర్ జి ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ, మనిషి మనుగడ చెట్లతో ఆధారపడి ఉందని అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు మాట్లాడుతూ, మనిషికి ప్రాణవాయువును ఇచ్చి మన ఊపిరి నిలిపే అడవులను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. అడవులే మనకు రక్షణ, అడవులే మనకు సంపదగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బివి రవిశంకర్, కార్యదర్శి బి దేవిప్రసాద్, పాలకొండ ప్రశాంత్, కొండలరావు, స్టార్ మహిళా అధ్యక్షురాలు గీతా లక్ష్మి, నడక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. లైఫ్ స్పాన్ పెరగడానికి కారణం ఏంటంటే ఆక్సిజన్ ఛాంబర్లో రోజుకు ఒక గంట చొప్పున కానీ ఒక 2 నెలలు 3 నెలలు కానీ ఉన్నట్లయితే ఒక 20, 30, 40 సంవత్సరాలు కూడా తన యొక్క ఆయుష్ పెంచుకోవచ్చును అని రీసెంట్గా ఇజ్రాయెల్ వాళ్ళే తెలియపరిచారు. కాబట్టి ఆక్సిజన్ని మనం సమృద్ధిగా వాడుకోవాలి అని అంటే, తీసుకోవాలి అని అంటే మొక్కల్ని పెంచడం ఎంతో అవసరం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఇచ్చాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పిరియా విజయ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం సన్యాసి పుట్టుకలో ₹1 కోటి పైబడి నిధులతో నూతనంగా నిర్మించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ గురువారం దర్శించుకున్నారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమెతో ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల సందర్భంగా రామ్ చరణ్ యువశక్తి శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో చేపట్టబోయే పుట్టినరోజు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ గురువారం ఘనంగా శ్రీకాకుళం నగరంలో జరిగింది. అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రామ్ చరణ్ అభిమానులు పాల్గొన్నారు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణం స్వామినాయుడు, రామ్ చరణ్ యువశక్తి రాష్ట్ర అధ్యక్షులు శివచిర్రి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా రామ్ చరణ్ యువశక్తి అధ్యక్ష కార్యదర్శులు మధ్య గౌతమ్, లింగాల హరీష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి 27 వరకు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 22న మొక్కలు నాటడం, 23న రామ్ చరణ్ పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చలివేంద్రం ఏర్పాటు, 24న శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరం, 25న అన్నదానం, 26న వృద్ధాశ్రమంలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు, 27న సర్వమత ప్రార్థనలు, కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణలో రామ్ చరణ్ యువశక్తి సభ్యులు సిద్ధు, గోవింద్, చెర్రి, హేమంత్, సాయి మోహన్, బాలాజీ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఎన్నికల అధికారులకు జిల్లా స్థాయి ముఖ్య శిక్షణ బృందం అధికారులు ఎం కిరణ్ కుమార్, బాలాజీ నాయక్, శాసకులు కలిసి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివిప్యాట్స్ మిషన్ వినియోగంపై అవగాహన కల్పించారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఎన్నికల అధికారులకు జిల్లా స్థాయి ముఖ్య శిక్షణ బృందం అధికారులు ఎం కిరణ్ కుమార్, బాలాజీ నాయక్, శాసకులు కలిసి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివిప్యాట్స్ మిషన్ వినియోగంపై అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన శిక్షణ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ ప్రారంభించడానికి ముందు, పోలింగ్ పూర్తయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు తప్పనిసరిగా ఏజెంట్ సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ కనెక్షన్లు, బ్యాలెట్ యూనిట్లు సెట్టింగ్ను తనిఖీ చేసుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియ, మాక్ పోలింగ్ ప్రక్రియను గూర్చి అందించిన బుక్లెట్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి విధి నిర్వహణలో ఎలాంటి అవరోధాలు లేకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. శిక్షణలో వాటర్ స్లిప్ ఫారంలు 17A, 17B, 17C, 14, 14A, M21, మాక్ పోల్ సర్టిఫికేట్, డిక్లరేషన్ ఫారం వంటి అవసరమైన ఫారంలను పూరించడంపై ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో డిస్పాచ్ సెంటర్లో కార్యకలాపాలు, పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు, పోలింగ్ ప్రారంభ విధానాలు, క్లోజర్ ప్రోటోకాల్లు, పోలింగ్ అనంతరం యంత్రాల సీలింగ్, మెటీరియల్ సీలింగ్, ఈవీఎం, వీవీప్యాట్ల నిర్వహణపై కూడా చర్చించారు. శిక్షణలో మొత్తం 130 మంది ప్రీసైడింగ్ పోలింగ్ అధికారులు హాజరయ్యారు. వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఆడియో వీడియోల ద్వారా ఒకరోజు శిక్షణను పూర్తి చేశారు. ఈనాటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.